హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మన ఫేస్బుక్ పేజ్కి యూట్యూబ్ ట్యాబ్ ఎలా యాడ్ చేయాలో చూపిద్దాం. అంతకుముందు మీరు ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టే వెంటనే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే మీరు నా వీడియోస్ అన్ని డైరెక్ట్గా naturaltutorials.in అనే వెబ్సైట్లో కూడా చూడవచ్చు. ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసి అందులో యూట్యూబ్ ట్యాబ్ ఫర్ ఫేస్బుక్ అని టైప్ చేయండి. మీకు ఇలాంటి ఒక సెర్చ్ వస్తుంది. పేజెస్లో మీకు యూట్యూబ్ ట్యాబ్ అనే ఒక విషయం ఉంటుంది. ఓకే, దీన్ని యూజ్ యాప్ అన్నా. యూజ్ యాప్ అంటే చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది యాడ్ పేజ్ ట్యాబ్ అని వచ్చింది కదా. దాంట్లో మనం ఏం చేస్తామంటే మీకు ఏ దానికైతే యాడ్ చేయాలనుకుంటారో దాన్ని, సపోజ్ నేను దీనికి న్యాచురల్ ట్యూటోరియల్స్ టీమ్ అని ఉంది కదా, న్యాచురల్ ప్రొడక్షన్స్ టీమ్ అని ఉంది కదా, ఈ పేజ్ని యాడ్ చేస్తున్నా. యాడ్ పేజ్ ట్యాబ్ అని వచ్చేసింది. సో ఇప్పుడు 5 seconds రీడైరెక్ట్ అయిపోతుంది అంటుంది. చూడండి, మనకు అది ఇన్స్టాల్ అయిందో కాలేదో మీకు చూపిస్తాను. న్యాచురల్ ప్రొడక్ట్స్ టీఫ్ మనకు వచ్చేసింది. ఇందులోకి మనం ఇందులోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి యూట్యూబ్ అనే ట్యాబ్ కనిపిస్తుంది, చూసారా కింద. కాకపోతే ఇక్కడ మనం కొన్ని చిన్న సెట్టింగ్ చేసుకోవాలండి. ఏంటంటే అది మీరు ఇంతవరకు మీ ఫేస్బుక్ లింక్ని ఇక్కడ ఇవ్వాలి. ఏంటంటే ఇప్పుడు సపోజ్ నా ఫేస్బుక్ తీస్తున్నాను. ఏమి ఇస్తున్నానంటే న్యాచురల్ ట్యూటోరియల్స్ టీమ్ అని చెప్పేసి ఇస్తున్నాను. అలా ఇచ్చిన తర్వాత మీరు ఆథరైజ్ యువర్ ఛానల్ అనిపిస్తుందా. ఇవి ఇప్పుడు నేను అయిన లింక్స్ అనమాట. సో ఇక్కడ మనకు ఇలా కనిపిస్తుంది మన ఛానల్. ఇక్కడ సేవ్ అన్న ఇక్కడ కనిపిస్తుంది సేవ్. ఆ సేవ్ని మనం ప్లేస్ చేద్దాం. లేకపోతే మనం యూట్యూబ్లోకి వెళ్ళి ఛానల్ లింక్ తీసుకొద్దాం. సో ఇది న్యాచురల్ ప్రొడక్షన్ టీమ్ ఛానల్ అనమాట. ఛానల్ లింక్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత నేను సేవ్ అంటున్నాను. నేను సేవ్ అనగానే మనకి ఇక్కడ ఏమవుతుందంటే, చూసారా నేను తీసిన షార్ట్ ఫిలిం, క్రేజీ కిడ్నాపర్స్ షార్ట్ ఫిలిం తీసాను నేను. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అనమాట. సో దానికి ఇచ్చే డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ వచ్చేసింది. సో ఇందులో ఒకటే వీడియో ఉంది దీంట్లో. ఆ ఒక వీడియో ఇందులోకి వచ్చేసి ఉంటే కిందికి వచ్చేసి మొత్తం. సో ఇలా మనకు ట్యాబ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళి చూద్దాము. ఇక్కడ నుంచి చూసినా మనకు సిపిసి రేట్ అనేవి, ఇక్కడ నుంచి చూసిన వ్యూస్ అనేవి పెరుగుతాయి. కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇది మనకు ప్రాసెస్ అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా తెచ్చి పెడతాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.